అమెరికాలో ప్రొటెస్ట్లు నో కింగ్స్ ప్రొటెస్ట్. ఈ నో కింగ్స్ అని దీనికి ఒక ప్రొటెస్ట్ పేరు పెట్టినరు. ఇది ఎందుకు పెట్టినరు ఈ నో కింగ్స్ అనే పేరు అంటే, లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ దాకా చూస్తూ ఉంటే ట్రంప్ ఒక రాజులాగా బిహేవ్ చేస్తూ ఉండడు. కనుక నో కింగ్స్ అంటే ట్రంప్ రాజు కాదు అనే కాన్సెప్ట్ తోటి నో కింగ్స్ అనేది పెట్టారు. లాస్ట్ ఇయర్ ఇది June 14th రోజు పెట్టారు. ఐ థింక్ ఆ రోజు ట్రంప్ బర్త్డే. ఆయన బర్త్డే రోజు ఇది స్టార్ట్ చేసిందనమాట. ఎందుకంటే ఆయన బిహేవియర్ కొంత అగ్రెసివ్గా ఉండి ప్రజలకు నచ్చకపోవడంతో చాలా మంది కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. ఆనాడే 5 మిలియన్ల మంది, అంటే లెట్స్ ఒక 50 లక్షల మంది చాలా సిటీస్లో పాల్గొన్నారు. 2000 సిటీస్లో పాల్గొన్నారు, ఆల్ 50 స్టేట్స్లో. తర్వాత మళ్ళీ ఒకసారి అక్టోబర్లో కూడా చేసినారు. అక్టోబర్లో చేసినప్పుడు ఏమైందంటే, అప్పుడు డబ్బులు జీతాలు ఇవ్వాలి కదా, లాక్డౌన్ అనమాట. అమెరికన్ ఎకానమీ లాక్డౌన్ చేసినప్పుడు చాలా మందికి ఉద్యోగాలు జీతాలు కొంత ఇబ్బంది అయిపోయింది కాబట్టి దాని దగ్గర ప్రొటెస్ట్ అయింది. ఈసారి మాత్రం ఇవి రెండిటికంటే పెద్ద ప్రొటెస్ట్. ఎందుకు ఈ ప్రొటెస్ట్ అవుతుంది ఈసారి అంటే, ఇరాన్ వార్ పైన ప్రొటెస్ట్ చేస్తాం. ఇరాన్ మీదకి ఎందుకు వార్కు పోయినాం అని చెప్పి అసలు చాలా మంది, ఆల్మోస్ట్ ఒక 10 మిలియన్ అంటే 1 కోటి మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఇది ఒకసారి చూడండి. ఇది సిటీస్లో, ఈ సిటీస్లో ఒక 3300 సిటీస్లో ఇది ప్రొటెస్ట్లు స్టార్ట్ అయినాయి అనమాట. ఇక ఫిలడెల్ఫియాలో చాలా పెద్దగా ఎక్కువ మంది, ఇగో న్యూయార్క్లో చాలా ఎక్కువ, బోస్టన్లో చాలా ఎక్కువ. ఇట్లా ఓవరాల్గా ఏ సిటీస్లో చూసుకున్నా కూడా మొత్తం త్రూఅవుట్ అమెరికా 3300 సిటీసు. ఇంతకంటే ముందు 2100 సిటీస్ ఉంటే, తర్వాత 2700 మంది అయితే, ఈసారి 3300 సిటీస్లో మొత్తం ఆల్ 50 స్టేట్స్లో ఇక ఈ ప్రొటెస్ట్లు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రొటెస్ట్లకు కారణం ఆల్రెడీ చెప్పినట్టు మనకు వార్ ఎందుకు చూస్ చేసిన వార్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇరాన్ తోటి వచ్చిన కొత్త థ్రెట్ ఏముంది, ఇరాన్ మనల్ని ఏం చేసింది, వాళ్ళకు మనకు లాంగ్ డిస్టెన్స్ ఉంది కదా, ఎందుకు పోయినాం యుద్ధం కానీ కొంతమంది. ఇక కొంతమంది ఉన్నారేమో అసలు నువ్వు నువ్వు సొంతంగా ఎందుకు డిసిషన్ తీసుకుంటున్నావు అని చెప్పి ఇంకొంతమంది. కొంతమంది ఏంటంటే వీళ్ళందరినీ ఇక ట్రంప్ వాళ్ళ ఫాలోవర్స్ అంతా ఏం చెప్తారంటే వీళ్ళు రాడికల్స్. ఇప్పుడు మన దగ్గర కొత్త బ్యాచ్ ఉంటుంది కదా, అర్బన్ నక్సల్స్ అనే టాపిక్. ఇక్కడ కూడా వాళ్ళని అది టాపిక్ వేసుకున్నారు అనమాట. అంటే ఇక్కడ వాళ్ళని రాడికల్స్ అంటూ ఉంటారు, ఇక మన ఇండియాలో ఎత్తున వాళ్ళని అర్బన్ నక్సల్స్ అంటూ ఉంటారు. అదే టైప్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ ప్రాపగాండా ఇట్లా మోలు పెట్టుకుంటుండడానికి. అయితే ఒక వ్యక్తి రాసుకుంటూ వచ్చిన అనమాట, దే కాలేజ్ రాడికల్స్ అని వాళ్ళని అతను చెప్తా ఉంటే, అవును మేము రాడికల్స్ దేనికోసం, ఒక కంపాషన్ అంటే మంచితనం కోసం. రాడికల్స్ ఎందుకు, ఒక డీసెన్సీ కోసం, ఇంకెందుకు ఒక డ్యూ ప్రాసెస్, ఒక పద్ధతి అనేది ఉండాలి కాబట్టి మేము రాడికల్స్. ఎందుకంటే ఇగో డెమోక్రసీని మెయింటైన్ చేయాలి కాబట్టి. ఎందుకు మేము ఇంకా రాడికల్స్ అంటే ఇగో అపోజింగ్ అథారిటేరియనిజం, అంటే నీ అథారిటీ అంటే సింగిల్ హ్యాండెడ్గా నువ్వు ఏదో చేసుకుంటూ పోతానంటే మాత్రం కుదరదు అని చెప్పి రాసుకుంటా వచ్చిండ్రు. ఇంకా బర్నీ శాండర్స్ ఉంటారు. బర్నీ శాండర్స్ అనే అతను అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి కంపీట్ చేసిన వ్యక్తి. ఆయన ఏం చెప్తున్నట్టు, ఆయన కూడా ఇది చెప్తున్నాను చూడండి, అథారిటేరియన్ని నేను అసలు క్షమించను అని చెప్తున్నాను. ఇది ప్రజలు దీన్ని దేశాన్ని రూల్ చేయాల్సింది కానీ మిగతా వాళ్ళు కాదు. ఇక్కడ చూడండి ప్రొటెస్ట్లు, నో వార్. అయితే కామెడీ ఏంటంటే, మీరు అసలు ప్రజలారా ఇది ఒకటి విషయం చూడండి. ట్రంప్ ఎట్లాంటి వ్యక్తి అంటే విత్ ఇన్ అమెరికా సివిల్ వార్ లాగా ఓ దిక్కు నడుస్తూ ఉంది. ఇరాన్ తోటి ఒక యుద్ధం నడుస్తుంది. అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 వార్లు నడుస్తూ ఉంటే కూడా ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలంటే ఉంటాడు. ఇంకా అసలు ఇట్లాంటి వ్యక్తులకు ఓట్లు ఎట్లేస్తారని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అని చాలా మంది అదే ఉంటారు. ఇక ఇంకొక వ్యక్తి కింద అడుగుతూ ఉంటారు, ఒక రేపిస్ట్ వ్యక్తికి మనం ఓట్లేస్తే ఇక జరిగేది ఏందో మనకు తెలియదా అని చెప్పి అట్లా చాలా మంది. ఇట్లా అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కాబట్టి ఎవరు ఏ మాటన్నా మాట్లాడుకుంటారు ఇక్కడ. అంటే విత్ ఇన్ ద ఆఫ్ కోర్స్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఒక పద్ధతిగానే మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఒక రేపిస్ట్ని, ఒక పీడోఫైల్ని, అంటే చిన్నపిల్లలతోటి అట్లా అసభ్యంగా బిహేవ్ చేసిన వ్యక్తిని మనం ఎంచుకొని ఇక మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ దేశంలో అని అట్లా ఉంటుంది. ఎందుకంటే ఒక క్లౌన్ జోకర్ని ఎంచుకున్నట్టు తయారైపోయిందని చాలా మంది రాసుకుంటా వచ్చారు. ఇది మనకు అమెరికాలోనే కాదు, జపాన్లో కూడా సేమ్ ప్రొటెస్ట్లు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే జపానీస్ గవర్నమెంట్ పైన కూడా వాళ్ళ ప్రొటెస్ట్లు బాగానే నడుస్తూ ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు అంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల అమెరికా ఆల్రెడీ ఒక 38 ట్రిలియన్ నుండి ఇప్పుడు అది 39 ట్రిలియన్ల అప్ అయిపోయింది. ఇది నెల రోజుల నుంచి ఇక యుద్ధం నడుస్తూనే ఉంది. రోజు ఎంతో కనీసం ఒక $50 బిలియన్ ఖర్చు అయితే ఉందనుకొని లెక్కలు చెప్తా ఉన్నాయి. సో ఈ నెల రోజుల నుంచి చూసుకుంటా ఉంటే మరి ఇంకో $1 ట్రిలియన్ కూడా ఎగిరిపోయినాయేమో. దీంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ప్రైస్ పెరుగుతుంది. గ్యాస్ ప్రైసు యుద్ధం కంటే ముందు $60 ఉన్న గ్యాస్ ప్రైసు ఇప్పుడు యుద్ధం తర్వాత ఎక్కడికి వచ్చింది, అది 105 కాడికి వచ్చింది. ఇప్పుడు అది ఇంకా కొద్ది రోజులు ఇట్నే ఇడిచి పెడితే 120, 130 పోతుంది. ఇక్కడ అమెరికాలో ఎట్లుంటుంది అంటే, చాలా మందికి ప్రజలారా
అంత ఎక్కువ డబ్బులు ఉండవు. అంటే మన ఇండియన్ ఫ్యామిలీస్లో కొంత డబ్బులు ఉంటాయి కానీ మిగతా వాళ్ళ దగ్గర అంత ఎక్కువ డబ్బులు ఉండవు. వాళ్ళు పే చెక్ టు పే చెక్ లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు గ్యాస్ బిల్ ఒక 200 400 పెరిగింది అనుకోండి, వాళ్ళు అసలు కిందికి మీదకి అతలాకుతలం అయిపోతూ ఉంటారు. అది ఇంత డబ్బులు నేను ఎక్కడికి వెళ్ళి తేవాలి అన్న టైప్లో. ఎందుకంటే వాళ్ళ బడ్జెటింగ్ చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు పే చెక్ టు పే చెక్ లీడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లనే ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళందరికీ ఇట్లాంటి కాస్ట్ పెరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ బిల్స్ అన్నీ పెరుగుతూ ఉంటే చాలా ఇబ్బంది పడతారు. అట్లాగే మన వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఇన్వెస్ట్మెంట్లు పెడతారు. గోల్డ్, సిల్వర్, స్టాక్స్ పెడతా ఉంటారట. అట్లా రియల్ ఎస్టేట్ ఇవన్నీ పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే అసలే ఏఐ వచ్చి ఉద్యోగాలు కొరగొట్టొస్తూ ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు ఏమైంది, స్టాక్ మార్కెట్ విపరీతమైన డ్రాప్. స్టాక్ మార్కెట్ అసలు ఆల్మోస్ట్ ఒక 15% దాకా పడ్డది ఇప్పుడు మనం. సో ఇంత స్టాక్ మార్కెట్ పడడంతో అసలు ఇంత ఒక షాక్ అయిపోతుంది అన్నమాట జనాలకు. ఇంత షాక్ ఇంత ఇబ్బంది వస్తుంది కాబట్టి ఏమవుతుంది అంటుంటే మనము అనేది ఈ యుద్ధానికి పోవద్దు, ఈ యుద్ధం మనకు అవసరం లేదు అని చెప్పి ట్రంప్ మీద విపరీతమైన ప్రెషర్ పెరుగుతూ ఉంది. ఇక ఇంతకంటే ముందు ట్రంప్ అసలు గెలిచినప్పుడు కూడా పర్వాలేదు, గెలిచిన ఆయన అంత ఓకే. కానీ ఆ తర్వాత ఆయన చేసిన ఘనకార్యాలకు ఒక్కటంటే ఒక్క కాడ కూడా గెలుస్తలేడు. ఈ లాస్ట్ 1 yearలో ఆయన గెలిచాడు. అయిపోయిన తర్వాత ప్రెసిడెన్షియల్ రేస్ తర్వాత ఒక్క కాడ కూడా గెలలేదు. ఇప్పుడు మన రామస్వామి ఉంటాడు. వివేక్ రామస్వామి ఒహాయోలో కంటెస్ట్ చేస్తాడు ఇది రిపబ్లిక్ తరఫున. ఈ యుద్ధం కంటే ముందు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడనే స్కోప్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆయన గెలుచుడు కాదు కదా, అసలు ఏ ర్యాంక్ వస్తుందో ఆయనకే తెలియదు అన్న టైప్లో తయారైపోయింది అనమాట. ఆయన ఓడిపోయేటట్టున్నాడు. అట్లనే అన్ని స్టేట్లలో ఓడిపోయేటట్టున్నాడు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా అమెరికాలో ఇప్పుడు ఈయన ట్రంప్ ఓడిపోయే పరిస్థితే కనిపిస్తూ ఉంది. సో ప్రజలారా, అథారిటేరియన్ని ఎవరైనా కూడా, అంటే ఒక డిక్టేటర్షిప్ని మనం ఎప్పుడు మెచ్చుకోకూడదు. మనం ఓటు వేసేటప్పుడు ఓ పద్ధతిగా ఓటు వేసుకోవాలి. కానీ ఒక సుత్తి ప్రాపగాండా న్యూస్కి మన దగ్గర కదా ఇండియా పాకిస్తాన్ అనే టైప్లో ఎట్లుంటుందో ఇక్కడ కూడా అట్నే తయారు చేసినారు అనమాట. వీళ్ళందరికీ వైట్స్ ఇంకా నాన్ వైట్స్ అనే టైప్లో కొన్ని అట్లాంటి పద్ధతులన్నీ తయారు చేసుకుని వచ్చేసి మొత్తం తెల్లొల్లే ఉండాలని రాసుకొని వస్తే అది అట్లా కుదరదు. ఇంకొకటి కూడా చెప్తాను. ఏం చేసిందంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను వీళ్ళు మినిసోటాలో వెళ్ళకూడదామని చూస్తే అసలు అంత కుదరలేదు అది. ఎందుకంటే అంత కుదరదు. వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చి ఉండిపోయినరు. ఎప్పటి నుంచో వచ్చి ఉండిపోయిన వాళ్ళను ఇవాళనే వెళ్ళగొడతా, రేపు పొద్దున వెళ్ళగొడతా అంటే అట్లా కుదరవు. ఆ ప్రొటెస్టులు విపరీతంగా అయిపోయి ఆ మినిసోటాలో ఇప్పుడు అసలు ఆ గవర్నర్ వాళ్ళతోటి మిగిలిపోయాడు. ఒహాయో ఈజ్ ద రిపబ్లికన్ స్టేట్. ఇప్పుడు చూస్తూ ఉంటే అది డెమోక్రాట్గా తయారైంది. అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఓడిపోతుంది. ప్రతి ఎలక్షన్లలో ఓడిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే ప్రెసిడెన్షియల్ రేస్లో అసలు ఎవరిని నిలుచోబెట్టినా ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్ గెలిచే పరిస్థితి వచ్చేసింది అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ వ్యక్తిని కనుక ఎంచుకోకపోతే దేశం నష్టపోతుంది. ఎందుకంటే ది డోంట్ స్టాండ్ ఫర్ వాట్ ఈజ్ రైట్. వాళ్ళ పర్సనల్ ఎజెండాల కోసం నిలుచుంటారు తప్ప ఇంకా మన కోసం నిలబడరు. ఇప్పుడు ట్రంప్ దగ్గర కూడా అదే జరుగుతూ ఉంది. ఆయన ఏం డిసిషన్స్ తీసుకున్నా దేశం తరఫున తీసుకున్నట్టు అనిపించక 1 కోటి మంది ముందరికి వచ్చేసారు. 1 కోటి మంది. ఇంత పీస్ఫుల్ ప్రొటెస్ట్లు అమెరికాలో ఎందుకు జరుగుతాయి, మరి మనకి ఇండియాలో ఎందుకు జరగవు అంటే మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మధ్యలో కొన్ని కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి, ఇంకా చాలా బ్యాడ్గా క్రియేట్ చేస్తూ ఉంటాయి సీన్ని. కానీ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మనం ఏం బాగుపడ్డాం కరెక్ట్గా చెప్పుకోవాలంటే, మనకు గ్యాస్ రాదు, మనకి ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ప్రొడక్షన్ లేదు, ఇప్పుడు రష్యా కూడా ప్రొడక్షన్ తగ్గిస్తా అని చెప్తా ఉంది. ఈ యుద్ధం వల్ల అందరికీ నష్టమే, వాళ్ళకని కాదు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాను, మనము ఇంక ఏ కంట్రీ అయినా నష్టమే. ఒక 2 3 మంచి బాగుపడుతుంది కరెక్ట్ చెప్పాలంటే. ఒక రష్యా బాగుపడుతుంది, ఇంకో దిక్కు చైనా బాగుపడుతుంది.